నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు మాధవి వైద్య రంగంలో ఫిజియోథెరపిస్టుల పాత్ర ప్రశంసనీయమైనదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి పేర్కొన్నారు. ఆదివారం రిలీఫ్ ఫిజియోథెరపీ క్లినిక్ 20వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మల్లికార్జునపేటలో ప్రఖ్యాత సీనియర్ ఫిజియోథెరపిస్ట్ శ్రీమతి డాక్టర్ అలీస్ గ్రేస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. మల్లికార్జునపేట ఫస్ట్ లైన్ హౌస్. ఈ ఉచిత మెగా క్యాంప్ నిర్వహించినటువంటి సిస్టర్ ఆలీస్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు శ్రీమతి గళ్ళ మాధవి గారికి, అలాగే మేనీ గారికి, ఇంకా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ ఈ ఫిజియో మెగా క్యాంప్కు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ మెగా క్యాంపు నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఉచిత మెగా క్యాంపులో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారత్పేట 6వ లైన్లో ఈ రిలీఫ్ ఫిజియోథెరపీ వారి సౌజన్యంతో, వారి ఆధ్వర్యంలో ఒక క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు ఆర్థోపెడిషన్, అదేవిధంగా ఫిజియోథెరపీ విభాగాలతో చాలామంది నేటి రోజుల్లో ఫిజియోథెరపీ చాలా అవసరమైన పరిస్థితుల్లో వీటి మీద అవేర్నెస్ కలిగిస్తూ వాటి సర్వీసెస్ను కూడా అందిస్తూ గ్రేస్ గారు ఈ యొక్క రిలీఫ్ ఫిజియోథెరపీని నిర్వర్తిస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈరోజు ఇక్కడ ఈ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి. చాలామందికి ఈ ఫిజియోథెరపీ ఇష్యూస్, ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు నేను కోరుకుంటూ గ్రేస్ గారికి అండ్ టీమ్కి శుభాకాంక్షలు చెప్తూ సెలవు. రిలీఫ్ ఫిజియోథెరపీ సెంటర్లో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులు గల్లా మాధవ్ గారు వచ్చి ప్రారంభించి ఇప్పుడే అర్జెంట్ పని ఉండటం వల్ల వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఈ యొక్క రిలీఫ్ ఫిజియోథెరపీ దాదాపుగా ఈ యొక్క సెంటర్ 20 years నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఏరియాలో మరి ఇటువంటి ఫిజియోథెరపీ సెంటర్ ఉండటం అనేది అది మా యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చి వారికి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వారు ఇక్కడ ఫిజియోథెరపీ చేయించుకోవటం, మరి రేట్లు కూడా చాలా పేదలకి అందుబాటులో ఉండే విధంగా మరి ఈ యొక్క సెంటర్లో మరి రేట్స్ అవన్నీ కూడా పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉంటా ఉంది. మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ముఖ్యంగా శారదా కాలనీ, మల్లికార్జునపేట, భారతపేట, పోస్టల్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి పేద ప్రజలు ఇక్కడికి వచ్చి మరి ఉచితంగా మెడిసిన్స్ తీసుకొని కొన్ని టెస్టులు కూడా చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క రిలీఫ్ సెంటర్లో ఉంది. కాబట్టి మరి ఈరోజు మేడం గారు వచ్చి ప్రారంభించి వారికి మరి ఇంకా కొన్ని గైడ్ చేసి రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క సెంటర్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మరి అమ్మాయి ఆలిస్ గ్రేస్ అమ్మాయి వారి హస్బెండ్ గారు కూడా ఇద్దరు కూడా
మరి ఈ యొక్క సెంటర్లో పనిచేస్తూ ఎప్పుడు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటారు. అట్లానే వాళ్ళ బ్రదర్ జాషువా గారు మరి గుంటూరులోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. క్రిస్టియన్ సాంగ్స్ సంబంధించి రికార్డ్ చేయటంలో మరి జాషువా గారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి. తెలంగాణలో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అనేక మంది ఈ యొక్క ప్రాంతానికి వచ్చి మరి వారితో పాటలు రికార్డింగ్ చేసుకునేటువంటి మంచి అవకాశాన్ని మరి జాషువా గారు కల్పించటం, అట్లానే వారి సోదరి గ్రేస్ ఆలిస్ గారు కూడా ఈ యొక్క సెంటర్ ఇట్లా ఈ వారి యొక్క సేవల యొక్క ప్రాంతంలో అనేక మందికి మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మాది రిలీఫ్ ఫిజియోథెరపీ క్లినిక్. గత 20 సంవత్సరాలుగా ఫిజియోథెరపీ క్లినిక్ని మేము రన్ చేస్తూ ఉన్నాము. మా క్లినిక్లో కొన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మేము ఈ సేవలు అందిస్తూ ఉన్నాము. అయితే ఈ 21వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపుని కూడా మేము కండక్ట్ చేయాలని, పేద ప్రజలందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయాలి, ఆర్థోపెడిక్ మరియు జనరల్ సేవలు, దాంతోపాటు ఫిజియోథెరపీ సేవలు కూడా అందించాలని ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ ప్రోగ్రాంని బాగా సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. చక్కగా